హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా గడిచిందో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ ఈరోజు ఇంక మా ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేస్తుందనమాట. ఇంకా అప్పుడు మాఘమాసం కదా, అందులోని ఈరోజు సాటర్డే అని చెప్పేసి అది ఈ వీడియో తీసేటప్పుడు అనమాట. సాటర్డే అనమాట ఆ రోజు. ఇంకా మా చిన్న పాపనైతే ఉయ్యాలైతే వేస్తాను, మళ్ళీ మంచం మీద ఉంటే కనుక కింద పడిపోతుందని. ఇంకా నేను లేచేటప్పటికే మా అమ్మ అయితే వంట స్టార్ట్ చేస్తుంది. చిక్కుడుకాయలు కోసింది మా పాదువే అని చెప్పాను కదా, ఇంకా ఆ కర్రీ వండుతుంది అనమాట. మా అమ్మ అయితే ఉడిపికెళ్తుంది, అందుకని చెప్పి వంట అయితే చేసుకుంటుంది అనమాట. ఇంకో మరో పక్కన టీ కూడా పెట్టేసింది. టీ తాగలేదే మా అమ్మకి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి పూజ అయిపోగానే ముందు టిఫిన్ కంటే ముందుగానే టీ తాగేస్తుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పూజ కూడా చేసేసుకుంటుంది. ఇంకా నేను తలస్నానం అది చేసి వచ్చేస్తే ఇంక వెలిగించేసుకోవడమే. ఇంకా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేస్తుంది. ఎలా ఉన్నా సరే కానీ పూజ అయితే మాత్రం మానదు. ఎంత పనికి వెళ్ళిపోయినా ఏది చేసినా సరే ముందైతే పూజ కంప్లీట్ చేసిన తర్వాతే వెళ్తుంది. ఇంకా నన్ను కూడా తలస్నానం చేసామని తిడుతుందనమాట పక్కన. ఇంకా నేను కూడా తలస్నానం చేసి వచ్చేద్దామని నేను ఇంకా వెళ్ళిపోయాను. హెడ్ బాత్ అది చేసి వచ్చేసానమాట. ఇంకా హెయిర్ అయితే చాలా తడిగా ఉంది. తడి జుట్టుతో అయితే పూజ చేయకూడదు కదా, అంటే చాలామంది అంటూ ఉంటారు తుమ్మాలు కట్టుకొని ఇంకా పూజ చేయరాదు, ఇంకా అలాగే జుట్టు విరగబోసుకొని కూడా వెలిగించుకోకూడదని అంటారు. అందుకని చెప్పి నేను ముందైతే ఇక్కడ జుట్టు అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ హెయిర్ డ్రై అదే జుట్టు ఆరబెట్టుకోవడం వీడియో తీయండి అక్క, మేము చూస్తాము, కొద్దిగా హెయిర్ డ్రై చూపియండి అక్క, జుట్టు తలస్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రై చేసేటప్పుడు వీడియో చేయండి అక్క అని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. వాళ్ళ కోసం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా హెయిర్ అయితే కొద్దిగా తడిగానే ఉంది, ఇంకా మొత్తం ఆరేటప్పటికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తాను. ముందైతే ఇంకా సందుకాలు రుబ్రోలు తులసమ్మ దగ్గర అయితే ముందు పూజ చేసేసుకొని ఇంకా తర్వాత సూర్య నమస్కారం కూడా చేసుకున్నాను అనమాట. సూర్య నమస్కారం చేసుకోకపోతే ఇంకా నాకు పూజ చేసినట్టు అనిపించదు. డైలీ అయితే చేయను, కానీ ఇలా వెలిగించుకున్నప్పుడు అంటే సోమవారం ఇంకా శుక్రవారం శనివారం అయితే నేను సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా బయట పూజ చేసుకున్న తర్వాత అలాగే గంగమ్మ అంటే బోర్ ఉంటుంది కదా, బోర్ దగ్గర కూడా పూజ చేసుకుంటామండి. మెయిన్ గంగమ్మ తల్లికి కూడా వెలిగించుకోవాలని మా అమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి బయట ఇంకా బోర్ కొట్టించిన దగ్గర కూడా పూజ చేసుకునే తర్వాత ఇంట్లో కూడా దేవుడి మూల కూడా వెలిగించేసుకున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ దేవుడి మూల అయితే ముందు చాలా నిండుగా ఉండేదండి. తర్వాత ఇలా అయ్యింది కొన్ని కారణాల వల్ల అయితేనే. ఇంకా ఎలా అన్నా సరే అమ్మ తనకి ఎక్కడికైనా వెళ్ళిందంటే మాత్రం దేవుడి ఫోటోలు అయితే కొన్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అలా పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా మొత్తం మీద అయితే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. తర్వాత ఇంకా మా పెద్ద పాపనైతే స్కూల్కి పంపించాలి కదా, అందుకని చెప్పేసి తనైతే రెడీ చేయాలని చెప్పి ఇంకా తనైతే లేపేసానమాట. ఇంకా లేపేసి స్నానం అది చేయించేసి ఇంకా జడ కూడా వేయించేస్తున్నాను అనమాట. మెయిన్లీ ఏంటంటే మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళడానికి ఏమీ మారం చేయదు, కానీ పడుకొని అస్సలు లేవడానికి మాత్రం ఇష్టపడదు అనమాట. ఎక్కువ పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంటే బాగా చిన్న పాప కదా, ఇప్పుడు 4 ఇయర్సే. ఇంక అందుకని ఏమో తెలీదు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట నన్ను. ఇంకా తర్వాత ఇంకా పాపలిద్దరికి కూడా ఇంకా జడ అయితే వేసేస్తున్నాను అనమాట. మా మేనకోడలు ఉంటే ఇద్దరు యాక్టివ్గా ఉంటారు, వెళ్ళిపోతుంది. ఇంకా తనైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదా, అందుకని ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఎడుమొఖం అయితే పెడుతుంది. కానీ ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు ఒక్కడికే భయపడుతుంది అనమాట. తను వాడి కోసం మాత్రమే భయపడుతుంది. వాడు ఉన్నాడు కాబట్టి ఇంకా కుదురుకైతే జడ కూడా వేయించుకుంటుంది. ఇంక ఇక్కడ మా చిన్న పాప అయితే ఇంకా కెమెరా వైపు చూస్తూ ఆటలు ఆడుకుంటూ ఏదో మాట్లాడుతుంది అనమాట. అది నవ్వుకుంటూ నేను ఇంకా పెద్ద పాపనైతే రెడీ చేసేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తే చాలామంది డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా వీళ్ళకి డబ్బులు వస్తాయని అనుకుంటారు, కానీ వామ్మో మామూలుగా లేదు. యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం ఏంటన్నదని. నాకైతే ఈ మధ్య కాలంలో బాగా తెలుస్తుంది. వీడియో అప్లోడ్ చేసే కానీ పని అయిపోయినట్టే అని అనుకున్నాను. నేను కూడా అందరి వరకు ఎందుకు, నేను కూడా చాలా మట్టుకు అలాగే అనుకున్నాను. కానీ చేసేటప్పుడు తెలుస్తుంది యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టం ఏంటన్నదని.
కానీ దీనికి మళ్ళీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంకా కష్టం కదా. మెయిన్లీ అందరూ సపోర్ట్ చేస్తారని లేదు. సపోర్ట్ చేసిన వాళ్ళకి అదృష్టం, చేయని వాళ్ళే దురదృష్టం అనమాట. ఏమో మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు ఎప్పటికైనా కూడాను. మెయిన్లీ మనీ ఏంటంటే మనం చేస్తూనే ఉండాలి. ఎలాంటి వర్క్ ఫీల్డ్లోనన్నా కూడా ప్రెజర్ ఉంటుంది, మనం చేతి కష్టం ఉంటుంది. అలాగే యూట్యూబ్ కూడా అంతే. కంటిన్యూస్గా అంటే ఇంకా వీక్లీ ఇన్ని వీడియోస్ అని పెట్టుకుంటూ ఉండాలి. మనం మానేసామంటే మాత్రం ఖచ్చితంగా వ్యూస్ పోతాయి. ఇంకెంతవరకు పడిన కష్టం కూడా పోతుందన్నమాట. ఎనీహౌ ఏమో ఒక ముందడుగు అయితే వేశాను. ఏమవుతుందో చూడాలి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకైతే వెళ్తానని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ అయితే వేశాననమాట. ఇంకా పిల్లలిద్దరికీ తినిపించేస్తున్నాను. తినిపిస్తూ ఉంటుంటే ఇంకా మా చిన్న పాప అయితే నేనే తింటా అని చెప్పి తీసుకుంటుంది కానీ పూర్తిగా తినదు. ఇంకా 2-3 సార్లు నోట్లో పెట్టుకుంటుంది, ఇంకా వదిలేస్తుంది, ఇంకా తినకుండా పాడేస్తుంది అనమాట. మెయిన్లీ నేను తినిపిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి తిన్నదన్నా నాకు అలా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తినలేరు కదా, నాకు తెలుస్తుంది కదా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఇంక చేతిలోంచి లాగేసుకుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. సర్లే కానీ ఇంకా మా పాప డైరీ అయితే మా చిన్న పాప చింపేసింది. ఇంకా మా మేడం తిడుతుంది, అంటించమని అయితే ఏడుస్తుందనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా టిఫిన్ అయితే తినిపించేసిన తర్వాత ఇంకా డైరీకి అయితే ఇంకా గమ్మెట్టి అంటిస్తున్నాను. ఇంకా తొందరగా అయితే రెడీ చేసి టిఫిన్ కూడా తినిపించేసిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్ అవి ఇంకా లంచ్ బాక్స్ అది సర్దేస్తున్నాను అనమాట. క్యారేజ్ బ్యాగ్ అయితే చిరిగిపోయింది. ఇంకా అది మార్చమని అడుగుతుంది. ఇంకా 2 మంత్స్లో మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా అని చెప్పి నేనే మార్చట్లేదనమాట. ఇంకా చిన్నపిల్లల బ్యాగులు అంటే అంతే కదా, ఎంత కొన్నా కూడా మళ్ళీ మారం చింపేస్తారు, మళ్ళీ కొత్తది కొనమంటారు. నేనైతే ఏది కొత్తది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిను. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏది ఇచ్చినా నాకైతే వేస్ట్ అని అనిపిస్తుంది. చాలా మట్టుకు బట్టలు కొనడానికి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను. చిన్న పాపకు కొనడానికి ఎక్కువగా తక్కువ కాస్ట్వే కొంటూ ఉంటాను. పెద్ద పాప కంటే కొద్దిగా ఎక్కువ రేటువి మన్నీవే కొంటాను. ఎందుకంటే పెద్ద పాపకి సరిపోకపోతే చిన్నదానికి వేయడానికి ఉంటుంది. అదే చిన్నదానికే ఇంకా ఎక్కువ కాస్ట్లీ కొన్నామనుకో తన తర్వాత వేయడానికి ఎవరు లేరు. ఇంకా మా మేనగాళ్ళు ఉందంటే అది అస్సలు వేసుకోదనమాట కుచ్చుకునే బట్టలు. ఇంకా వాళ్ళ అక్కవే మా పిల్లలకి ఇచ్చేస్తారు. ఇంకా చిన్న పాప కంటే అసలు ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు ఏంటంటే మెయిన్లీ మెత్తగా ఉండేవి కాటన్ బట్టలు ఇష్టపడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు. అందుకని చెప్పి మా ఆయన కూడా ఎక్కువ కాటన్ బట్టలు అదే మెత్తగా ఉండే వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇంకా పాపను కూడా స్కూల్కి పంపించేసిన తర్వాత మేమైతే ఇప్పుడు చిన్న తిరుపతి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదండి 11 వారాల మొక్కు ఉంది చిన్న తిరుపతి వెంకన్న స్వామికి అని. ఇంకా మొక్కు ఇప్పుడు 10వ వారం అనమాట. ఇంకొక వారం వెళ్తే 11 వారాలు అయిపోతాయి. వడ్డీ కాసుల వాడికి ఏదైనా వడ్డీతోనే ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంకొక వారం అంటే 12వ వారం వడ్డీతో ఇంకొక 2 వారాలు వెళ్ళాలన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా నీ వీడియో తగలయ్యా, ఎక్కడ కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పి అంటున్నారనమాట. ఎనీహౌ మొత్తానికైతే చిన్న తిరుపతి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మెయిన్లీ ఏంటంటే ఇంకా పిల్లల్ని పెద్ద పాపని స్కూల్కి పంపించి వెళ్ళాలి అంటే ఆ పాపను కానీ తీసుకొని వెళ్ళానా ఇంకా అంతే అయిపోయినాయి. చూసింది ప్రతిదీ కొనమంటుంది అనమాట. మా చిన్న పాప కొద్దిగా పర్వాలేదు, ఏదైనా కొంటానులే అమ్మ ఇప్పిస్తానులే అమ్మ అంటే ఊరుకుంటుంది. కానీ మా పెద్ద పాప ఇచ్చే వరకు దొర్లేస్తుంది, అక్కడే దొర్లేస్తుంది. మేము వెళ్ళిన రోజు ఏంటంటే మాఘమాసం, అందులోని శనివారం. అస్సలు ఖాళీ లేదు. ఇన్ని వారాలు బట్టి వెళ్తున్నాం కానీ ఎప్పుడు ఇంత రష్గా అయితే లేదనమాట. అస్సలు లైన్లు కాదు కదా, చాలా అంటే చాలా జనం ఉన్నారు. మేము 20 రూపాయల దర్శనంలోకి వెళ్ళినా కూడా చాలా జనం ఉన్నారు. ఇంకా వచ్చాం కదా, ఇంకేదోలాగా స్వామి దర్శనం అయితే చేసుకుందామని అయితే వెళ్ళాం. చాలాసార్లు అనుకుంటాను కానీ ఫోన్లో లోపలికి అలౌ లేదంట. ఇంకా బయటనే వీడియోలు తీస్తూ ఉంటాను. మొత్తం మీద అయితే కింద మీద పడుతూ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కూర్చొని ప్రసాదం అయితే తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకెప్పటి వరకు ఉన్నాం కదా అని చెప్పి స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళిపోదాము అని ఆగాడనమాట. మా ఆయనకేమో 2 o'clockకి డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఇంకా తొందరగా అయితే భోజనం చేసేసి ఇంకా తిరిగి మళ్ళీ ప్రయాణం అయిపోయాం అనమాట. ఇంకా అందులోని ఈరోజే మా ఇంటికి కూడా వెళ్ళిపోతాను. అంటే చాలా డేస్ అవుతుంది, 10 days అయిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. ఇంకా అందుకని ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే ఏదో దుబాయ్, అమెరికా అని అనుకోకండి, ఒకే ఊరు. అయినా కానీ అచ్చమాట వెళ్ళాలని అనిపించట్లేదు ఎందుకో కానీ. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు నాకు సూర్యనారాయణమూర్తి ఫోటో అంటే ఇంట్లో దేవుడు ఫోటో లేదనమాట. అందుకని చెప్పి ఆయన ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. ఆ మరుసటి రోజు మళ్ళీ రథసప్తమి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫోటో ఇంకా తీసుకొని అయితే తిరిగి వచ్చేసాము. వచ్చేటప్పుడు మళ్ళీ
మా ఇంటికైతే వెళ్ళేసి ఇంకా అంగన్వాడీకి రమ్మంటే గుడ్లు పాలు తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత అమ్మ రమ్మంటే ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి టీ అది తాగేసి ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం డ్యూటీకి. ఇంకా నన్నైతే సాయంత్రం మా తమ్ముడైతే మా ఇంటికి తీసుకొచ్చాడనమాట. ఇంకా మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా డేస్ అయిపోయింది కదా, ఇల్లు మొత్తం గజిబిజిగా గందరగోళంగా చేసేసాడు మా ఆయన అయితేని. బట్టలు ఇంకా చిరాకుగా అయిపోతే ఇంక మరుసటి రోజు రథసప్తమి కదా, ఇంకా గుమ్మాలు వాకిలి మొత్తం అన్నీ కడిగేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను మా ఆయన ఎలాగో బాక్స్ పట్టుకెళ్ళిపోయారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా నాకు పిల్లలకే కదా అని చెప్పేసి అయితే ఇంకా ఉప్మా అయితే చేశాననమాట. మెయిన్లీ ఏంటంటే గుడికి వెళ్ళొచ్చాను కదా, ఇంకా అందుకని చెప్పి వరినొక ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అదైతే చేసేసాను. తర్వాత మా అమ్మ ఏమో వెలక్కాయ పచ్చడి ఇచ్చింది. నాకు ఏదన్నా భోజనం చేసిన తర్వాత అయితే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అనమాట. ఈ వెలక్కాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఏమైనా రెసిపీ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రెసిపీ షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరి వరకు చూసారు కదా, లైక్ ఇచ్చి వెళ్ళండి సరేనా. చాలామంది లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు, లాంగ్ హెయిర్ వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.